నా కోసం, మా టీమ్ కోసం కేవలం మీ నక్షత్రం ఏంటి, మీ రాశి ఏంటి అనేది కామెంట్ చేయండి. లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా. కేవలం ఒక 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి మీరు ఒక కామెంటే కదా అని తీసి పారేయకండి. మా కోసం ఒక్క కామెంట్ చేయండి. మాకు కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ అని గుర్తుపెట్టుకోండి. రవి, శనులు తండ్రి కుమారులు. అయితే 2 గ్రహాలు కలిసినా పరస్పరం చూసుకున్నా మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. కొన్ని రాశులు మాత్రం ఈ 2 గ్రహాల యతి, పరస్పర దృష్టి, రాజయోగాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 వరకు రవి కన్య రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఈ రవికి సమసప్తక దృష్టి ఏర్పడుతుంది. దీనివల్ల వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీనరాశులకి విపరీత రాజయోగం ఏర్పడుతుంది. రాజకీయాల్లో అధికార యోగం పడుతుంది. ప్రభుత్వంలో అందలాలు ఎక్కుతారు. ఈ రాశి వారు తరచూ శివార్చన చేసిన, ఆదిత్య హృదయం పఠించిన మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఇక వృషభ రాశి, ఈ రాశికి రవి శనుల పరస్పర దృష్టి వల్ల కహళయోగం అనే అరుదైన యోగం కలగబోతుంది. దీనివల్ల తప్పకుండా అధికార యోగం, వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. రహస్య శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. రాజకీయాల్లో అందలాలు ఎక్కుతారు. కర్కాటక రాశి, ఈ రాశికి తృతీయ భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్న రవి శనుల వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నాల్లో ఆర్థికంగా అత్యధిక లాభాలు పొందుతారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్యల పరిష్కారం అవుతాయి. అనేక విధాలుగా ఆదాయ వృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో హుందాపరంగా, జీతభత్యాల పరంగా అనుకున్నవి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. తులారాశి, ఈ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వర్తిస్తుంది. నిరుద్యోగులకి విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి, ఈ రాశి వారికి రవి శనుల సప్తక దృష్టి కారణంగా విదేశీ మూలక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. విదేశీయానం మార్గం సుగమం అవుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి సంపద పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో భారీ జీతపద్యాలతో కూడిన స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగం పడడానికి కూడా అవకాశం ఉంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు కోరుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. మకరం, ఈ రాశి వారికి శని, రవిల పరస్పర వీక్షణ వల్ల ఉద్యోగంలో విపరీతమైన రాజయోగం పడుతుంది. తప్పకుండా అధికార యోగం కలుగుతుంది. ఒక సంస్థకి సర్వాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలు దాటుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పలుకుబడి కలిగిన కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలిగితే ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. మీనరాశి, ప్రస్తుతం ఏళ్ళనాటి శని సమస్యతో ఉన్న రాశి వారికి శని ప్రభావం బాగా తగ్గిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు చేపట్టడం జరుగుతుంది. 1-2 సార్లు ధనయోగాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంలో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదం సునాయాసంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చక్కగా మెరుగుపడే పరిస్థితి కనిపిస్తోంది.